12 years 13 years జాయిన్ చేపిస్తే ఏంటంటే మేల్ హార్మోన్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేది హైలో ఉంటాయి. ఇది వచ్చేసి 10 kgs 7.5 2.5. బిర్యానీలు మానేసిండు, గప్చుప్లు మానేసిండు, బిర్యానీలు మానేసిండు. చేయాలి, లెగ్స్ కూడా మంచిగా గ్రో చేయాలి. నమస్తే మొదలు మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్. ఎట్లున్నారు అందరికీ నమస్తే. సో టాపిక్ వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ తమిళ్లో చూసే ఉంటారు. సో ఈరోజు వచ్చేసి చాలా రోజుల నుంచి యూట్యూబ్లో మంచి లాంగ్ వీడియో షూట్ చేద్దాం అనుకుంటున్నా. సో అస్సలు టైం దొరకలేదు. ఈరోజు మంచి టైం ఉంది. ఈరోజు వచ్చేసి నాకు షాప్కు కూడా కొంచెం క్లోజ్ ఉంది. కొంచెం మా క్యాష్లో ఒక పర్సన్ చనిపోయింది, అందుకే షాప్ కూడా క్లోజ్ ఉంది. సో రెస్ట్ దొరికింది కాబట్టి సో మనం ఒక మంచి యూట్యూబ్ లాంగ్ వీడియో అయితే షూట్ చేయబోతున్నాం. సో మార్నింగ్ తొందరగానే వెదర్ కూడా చూసుకోవచ్చు. మార్నింగ్ 7 o'clock అవుతుంది, దగ్గర 6:45 to 7 o'clock అవుతుంది ఎగ్జాక్ట్గా. సో మార్నింగ్ కూడా మంచి వెదర్ ఉంది. సో ఈరోజు వచ్చేసి మన లెగ్ వర్కౌట్ ఉంది, మంచిగా షూట్ చేద్దాం. కొంచెం కొన్ని విషయాలు కూడా మాట్లాడుకుందాం, జనరల్ టాపిక్స్ కూడా మాట్లాడుకుందాం. సో లెట్స్ గో. సో ఇప్పుడు బయటనే మనం జిమ్ బయటనే వార్మప్ చేసుకుంటున్నాం. మంచిగా వార్మప్ చేసుకొని జిమ్లోకి వెళ్ళిపోతాం. సో చాలామంది మిస్టేక్స్ ఏం చేస్తారంటే లెగ్ వర్కౌట్ చేసేటప్పుడు వార్మప్ నార్మల్గా కొంచెం స్క్వాట్స్ కొట్టేసి అదే వార్మప్ సెట్ లాగా అనుకొని డైరెక్ట్ వర్కౌట్కి వెళ్ళిపోతారు అనమాట. అట్లా అస్సలు చేయకండి. ప్రాపర్ లెగ్ వర్కౌట్ డే రోజు మాత్రం ప్రాపర్గా వార్మప్ చేసుకొని లెగ్ వర్కౌట్ అనేది స్టార్ట్ చేయండి మీరు. సో మంచిగా లెగ్స్ని మంచిగా ఫ్రీ చేసుకొని తర్వాత వర్కౌట్ స్టార్ట్ చేయండి. లేదు నేను నార్మల్గా ఖాళీ స్క్వాట్స్ కొడతా, వార్మప్ సెట్స్ కింద స్క్వాట్స్ కొట్టేసి డైరెక్ట్ వర్కౌట్ చేస్తా అంటే అట్లా ఇంజరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ప్రాపర్గా మంచిగా రెండు కాళ్ళని మంచిగా వార్మప్ చేసుకొని అప్పుడు జిమ్ స్టార్ట్ చేయండి. సో లెగ్ వర్కౌట్లో మనం ఈరోజు వచ్చేసి లెగ్ ఎక్స్టెన్షన్, లెగ్ కర్ల్, లెగ్ రివర్స్ కర్ల్ అండ్ కాఫ్ రైజెస్ అండ్ గోబ్లెట్ స్క్వాట్ అండ్ సుమో స్క్వాట్. తర్వాత కొంచెం కోర్ వర్కౌట్ ఉంది, కోర్ వర్కౌట్ చేసేద్దాం. చలో లెట్స్ గో. Looking for pain, pulling a mob, pushing a train. I'll never stop, stick to a lane. Pick up the pieces and go rearrange. I'll be the best above all the rest, put me to the test. గోబ్లెట్ స్క్వాట్ లో అయితే లాస్ట్ సెట్ అన్నమాట 20 kg తీసుకుంటా. మా జిమ్ లో వచ్చేసి లాస్ట్ వెయిట్ వచ్చేసి 20 kg చూపిస్తారండి. సో మా జిమ్ లో లాస్ట్ వెయిట్ వచ్చేసి 20 kg. ఏం చేసినా ఈ 20 kgs తోనే మనం చేయాలి. సో ఈ 20 kgs తోని ఫెయిల్యూర్ రెప్స్, ఎన్ని రెప్స్ వస్తే అన్ని రెప్స్. చలో కూడా So he's been looking for somebody who could save him instead of searching inside మొత్తం కిందల వరకు వెళ్ళి మళ్ళీ పైన వరకు రావాలి. strong mind causes mayhem. We could change the world, change. అప్పుడే మన గ్లూట్స్ అనేది ఇన్వాల్వ్ అవుతాయి. Staying on pace, running the race. Life is a chase. I don't want a place. I want to be first. Work till it hurts. Dehydrated thirst till I'm in a hearse. High ambitions in the right. మా జిమ్ లా ఎన్ని వెయిట్స్ ఉన్నాయో కూడా చూపిస్తా. ఎన్ని వెయిట్స్ లాస్ట్ ఉన్నాయో మా జిమ్ లా అది కూడా చూపిస్తా. ఇది వచ్చేసి 10 kgs 7.5 2.5. తర్వాత వచ్చేసి 11.5. తర్వాత వచ్చేసి లాస్ట్ వెయిట్ వచ్చేసి 20. ఇదే మా జిమ్లో వచ్చేసి లాస్ట్ వెయిట్. ఎంత కొట్టాలనుకున్నా దీంతోనే మనం హైపోట్రోఫీ మెయింటైన్ చేయాలి. సో చూద్దాం. సుమో స్క్వాట్ లో కూడా మనం లాస్ట్ వచ్చేసి 20 kgs తో కొడుతున్నాం. ఇది కూడా ఫెయిల్యూర్ రెప్స్ అనమాట. ఎన్ని వస్తాయి ఫెయిల్యూర్ రెప్స్. సో లెట్స్ గో. కొంచెం దగ్గర కంట్రోల్ don't wanna be fast asleep when they scheming. Better stand tall, you could try to play, but you're never gonna beat me. Look the other way, what I'm doing ain't easy. Bloody hands stained from the people who deceive me. Bloody hands break through the chains, go free me. People like sheep move feet, hurt it easy. You don't
me fast asleep, only scheming. Better stand tall. 2 వర్కౌట్లు అయితే అయిపోయినాయి, 2 వేరియేషన్లు. నెక్స్ట్ వచ్చేసి మనకి లెగ్ ఎక్స్టెన్షన్ ఉంది, లెగ్ రివర్స్ కర్ల్ ఉంది. చాలా రోజుల నుంచి అయితే ప్రోగ్రెస్ చేసుకుంటూ వస్తున్నాం మనం దాంట్లో. సో ఆ ప్రోగ్రెస్ ని మనం కొంచెం హిట్ చేద్దాం. సో పంప్ చేసుకోవచ్చు. లెగ్ వర్కౌట్ చేసినప్పుడు ఆర్మ్స్ ఎందుకు పంప్ అయితే అర్థం కాదు. లెగ్ వర్కౌట్ చేసిన ప్రతిసారి ఆర్మ్స్ పంప్ అయితే ఎందుకు ఏం అర్థం కాదు. చలో 3rd వేరియేషన్ లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. లయింగ్ రివర్స్ కర్ల్ అనమాట ఇప్పుడు మనం కొట్టేది. సో దీంట్లో అయితే మనం లాస్ట్ సెట్ లో ఫెయిల్యూర్ వెళ్తాం ఎన్ఎఫ్స్ అన్ని. ఫస్ట్ అయితే నేను 15 నుంచి స్టార్ట్ చేస్తాం, 15 into 12 reps. సెకండ్ సెట్ 20 into 12 reps. థర్డ్ సెట్ వచ్చేసి 30 into ఫెయిల్యూర్ రెప్స్ కొడతా ఎన్ఎఫ్స్ అని. సో ఇప్పుడైతే చూపి 15 into 12 reps. ఒక్కసారి ప్లేట్ మీద చూపి. సో లెట్స్ గో. ప్రతి ఒక్క సెట్ అనేది కంట్రోల్ గా కొట్టాలి. Try to play, but you're never gonna beat me. Look the other way, what I'm doing ain't easy. Bloody hands stained from the people who deceive. No 9-5, no mean boss, just my life and free thoughts. You could try to play, but you're never gonna beat me. 12 reps వచ్చినాయి. 15 into 12 reps. 15 into 12 reps. సో నేను ఎవ్రీ వీక్ అనేది ఇట్లా ప్రోగ్రెస్ చేసుకుంటా. ఎవ్రీ వీక్ అనేది ఇట్లా ప్రోగ్రెస్ చేసుకుంటాను నేను. సో చూడొచ్చు మీరు, లెగ్ డే నాకు వీక్ లో లెగ్ డే 2 సార్లు వస్తుంది. ఫస్ట్ లెగ్ లోనేమో ఫస్ట్ లెగ్ వర్కౌట్ లోనేమో గోబ్లెట్ స్క్వాట్ ఉంటుంది అండ్ సుమో స్క్వాట్ ఉంటుంది. సెకండ్ లెగ్ వర్కౌట్ లోనేమో అండ్ ఆర్డియల్స్ ఉంటాయి, హిప్ థ్రస్ట్ ఉంటుంది. ఇట్లా ఎవ్రీ వీక్ అనేది మనం ప్రోగ్రెస్ చేస్తాం. మనం ఇట్లా దీనిలో ప్రతి వీక్ ఎవ్రీ వీక్ అనేది ఇట్లా ప్రోగ్రెస్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. స్లోగా, టెన్షన్ ఏం లేదు. యాప్స్ అనేది విజిబుల్ అయితే వస్తాయి. సో ఇంకొక 6 వీక్ అనేది కట్ ఉంది మనది. ఆ కట్ స్టార్ట్ అయినప్పుడు ప్రాపర్ గా యాప్స్ అయితే మనకు విజిబుల్ అవుతాయి అనమాట. చూడొచ్చు. సో బ్రో అయితే మస్తు కష్టపడుతుండు. సో సాయి కూడా చాలా కష్టపడుతుండు. కష్టం అంటే అంత ఇంత కష్టం కాదు. బిర్యానీలు మానేసిండు. ఏమేమి మానేసినా సార్ ఒక్కసారి కొంచెం చెప్పు. బిర్యానీలు మానేసిండు, గప్చుప్లు మానేసిండు, బిర్యానీలు మానేసిండు. అలకాలు అయితే ఏం అలవాటు లేకుండా మామూలుకి, కానీ ఈ చిన్న ఈ సమోసాలు తినుడు, ఈ గుడ్డు బజ్జీ తినుడు ఇట్లాంటివి ఉంటుండే. సో ఈయనకు కూడా చాలా ఉంటుండే. మెల్లమెల్ల మార్పిచ్చేస్తున్నాం మనం. టైం పడుతుంది. ఈయన కొంచెం కొంచెం టైం పడుతుంది అనమాట. ఇంకా కొన్ని ఉన్నాయి, కొంచెం లేట్ నైట్ ఎక్కువ చేస్తాడు అన్నమాట. నైట్ అవుట్లు ఎక్కువ కొడతాడు. చలో మెల్లమెల్ల మార్చుకుంటావు. ఏమంటావు బ్రో? మార్చుకుంటా లేదా బ్రో? కొంచెం చెప్పు బ్రో. ఇక్కడ చూడు బ్రో, ఆల్మోస్ట్ వర్కౌట్లు అన్ని ఖతం అయిపోయినాయి. సో నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి కాఫ్ రైజెస్ అనమాట. మన వీక్ లెగ్స్ లో వీక్ మజిల్ వచ్చేసి కాఫ్ రైజెస్. కాఫ్ మజిల్ చాలా వీక్ ఉంటుంది. ఇప్పుడు గ్రో చేస్తున్నాం. వీటిని కూడా గ్రో చేయాలి. In a mob, pushing a train. I'll never stop, stick to a lane. Pick up the pieces and go rearrange. In a mob, pushing a train. I'll never stop, stick to a lane. Pick up the pieces and go rearrange. సో ఒక్కసారి మనం లెగ్స్ పంపునైతే చూద్దాం. మనం You could try to play, but you're never gonna beat me. Look the other way, what I'm doing ain't easy. Bloody hands stained from the people who deceive me. Muddy hands break through the chains, go free me. Looking for change, I'll be the best above all the rest. Put me to the test and expect nothing less. You check as I'm chess, what's happening next? చేయాలి. లెగ్స్ కూడా మంచిగా గ్రో చేయాలి. సో చాలా మంది ఏం చేస్తారంటే ఖాళీ అప్పర్ బాడీని ట్రైన్ చేసి మురిసిపోతారనమాట. అప్పర్ బాడీ కాదు, మనం చేయాల్సింది లోవర్ బాడీని ట్రైన్ చేయాలి. ఈ లోవర్ బాడీ మంచిగా ఉంటేనే
మన ఓవరాల్గా మన లుక్ అనేది మంచిగా వస్తుంది, ఆస్థెటిక్ లుక్ అనేది వస్తుంది. సో వెల్కమ్ బ్యాక్. వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో టాపిక్లోకి వెళ్ళినట్లు జిమ్ ఏ ఏజ్లో స్టార్ట్ చేస్తే మంచిది? జిమ్ నాకు తెలిసిన వాటికి ఎర్లీ ఏజ్లో స్టార్ట్ చేయండి. 13 ఇయర్స్లోనే జిమ్ స్టార్ట్ చేయండి. మన దిక్కే కొన్ని మిస్కన్సెప్షన్స్ ఏముంటాయంటే, అరే జిమ్ చేయొద్దు, జిమ్ చేస్తే మనం హైట్ అస్సలు పెరగము, ఇట్లా అనేది మన ఇండియాలోనే ఎక్కువ మిస్కన్సెప్షన్స్ ఉంటాయన్నమాట. సో అక్కడ ఫారిన్ కంట్రీస్లో చూస్తే వాళ్ళ పిల్లానికి 11-12 ఇయర్స్ స్టార్ట్ కాగానే వానికి ఏదో ఒక స్పోర్ట్స్లో జాయిన్ చేపిస్తారనమాట. జిమ్మే కావచ్చు, ఇంకా వేరే స్పోర్ట్ కావచ్చు, ఏదైనా స్పోర్ట్స్లో జాయిన్ చేపిస్తారనమాట వాళ్ళ పిల్లోడిని యాక్టివ్ ఉంచడానికి. మన దిక్కు ఏమవుతుందంటే 20 ఇయర్స్ వచ్చే వరకు వానికి జిమ్ వేయరనమాట. 20 ఇయర్స్ వరకు హైటు మంచిగా పెరుగుతుంది, 20 ఇయర్స్ తర్వాత జిమ్ చేయాలి, ఇట్లాంటి మిస్కన్సెప్షన్స్ ఉంటాయి. నాకు తెలిసి అసలు హైట్కి జిమ్కి అస్సలు సంబంధం లేదనమాట. హైట్ అనేది కంప్లీట్గా 100% మన జెనెటిక్స్ మధ్య డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు ఎంత హైట్ పెరగాలి ఏంది అనేది, మన తాతలు ఎంత హైట్ ఉంటే ఆబ్వియస్లీ మనం కూడా అంతే హైట్ ఉంటాం. హైట్కి జిమ్కి అస్సలు సంబంధం లేదు, సంబంధం అస్సలు పెట్టకండి. మంచిగా 12 ఇయర్స్లోనే జిమ్ జాయిన్ చేయండి. మంచిగా స్ట్రెంగ్త్ గెయిన్ చేసుకోవచ్చు, మంచి మజిల్ని బిల్డ్ చేసుకోవచ్చు 12 ఇయర్స్ జాయిన్ చేపిస్తే. ఇంకా ప్రతి ఒక్క పర్ఫార్మ్ అనేది అడ్వాన్స్ ఉంటుంది. 12 ఇయర్స్ 13 ఇయర్స్ జాయిన్ చేపిస్తే ఏంటంటే మేల్ హార్మోన్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేది హైలో ఉంటాయి. సో కాబట్టి వాళ్ళకు జల్దీ మజిల్ బిల్డింగ్ అనేది ప్రాసెస్ తొందరగా అవుతుంది. ఒక 20 ఇయర్స్ 25 ఇయర్స్ క్యాండిడేట్తో పోలిస్తే 15 ఇయర్స్ టీనేజ్ వాళ్ళకి మేల్ హార్మోన్ అనేది హైలో ఉంటుంది కాబట్టి వాళ్ళకి మజిల్ బిల్డింగ్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది అనమాట. అందుకే 13 ఇయర్స్ 14 ఇయర్స్లో జల్దీ టీనేజ్లోనే జాయిన్ చేయండి మీ పిల్లలకి. ఈ వీడియోని 13 ఇయర్ 14 ఇయర్ 15 ఇయర్ టీనేజ్లో ఎవరెవరు చూస్తారో వాళ్ళు అర్జెంట్గా వెళ్ళి జిమ్ జాయిన్ అయిపోండి. జిమ్ జాయిన్ కాకపోయినా మీ ఇంటి దగ్గర పుషప్స్, పుల్అప్స్, స్క్వాట్స్ ఇట్లాంటివి కొట్టండి. మంచిగా మీరు స్ట్రెంత్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. కొంచెం ఒక 6 months వరకు ఇట్లా స్ట్రెంత్ గెయిన్ చేసుకున్న తర్వాత మెల్లగా జిమ్ జాయిన్ అవ్వండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లానే లైక్ చేయడం మర్చిపోకండి. చలో ఉంటాం అలా.